డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు పట్నం అంతా మస్తు జోస్ ఉంటుంది. అద్దుమరాత్రి మస్తు అంగమ్మ ఎత్తుంటారు యూత్ పిల్లగాళ్ళు. కొత్త సంవత్సరానికి సంతోషంగా వెల్కమ్ చెప్పేందుకు తీరుల పార్టీలు ఎత్తుంటారు. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ పోలీసులు చెప్పిన పద్ధతి పాటించకుంటే మాత్రం కొత్త సంవత్సరాన్ని ఇంకో తీరుగా మొదలు పెట్టాల్సి వస్తుంది. గందుకే గీ ముచ్చట మన జోర్దార్లకు పట్టుకొచ్చినాం. హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ ఇప్పటికే షురూ అయింది. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు పట్నం అంతా ముస్తాబైంది. కానీ ఆ జోష్ లో సంబరాల పేరుతోటి పిచ్చి పిచ్చి పనులు చేసినా నిబంధనలు పాటించకున్నా తిప్పలు తప్పాయని పోలీసులు ముందే వార్నింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ ఒక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇన్నర్ కదా సజ్జనార్ సార్ మాటలు. సంతోషంగా చేసుకోవాలి గాని కొత్త సంవత్సర వేడుకలను సంతోషం లేకుండా చేసుకోవద్దు. ఎంజాయ్ చెయ్యుర్రి, కానీ మల్లోపారి ఎంజాయ్ చేయలేని పరిస్థితి మాత్రం తెచ్చుకోకూరని పోలీస్ సార్లు గట్టిగానే చెప్తున్నారు. ప్రజలందరూ రెస్పాన్సిబుల్గా ఉండాలి. పేరెంట్స్ అందరూ కూడా మైనర్స్కి కానీ లేకపోతే లైసెన్స్ లేని వాళ్ళకి కానీ వెహికల్స్ ఇచ్చి బయటికి పంపి పార్టీల పేరు మీద బయటికి పంపేటప్పుడు వాళ్ళ పిల్లలకి లైసెన్స్ ఉండటం, తర్వాత వాళ్ళు పద్ధతిగా ఉండటం అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓన్లీ పోలీస్ ఒకటి ఇప్పుడు 100 ప్లేస్లో చెక్ చేయగానే మొత్తం హైదరాబాద్ సిటీ సురక్షితంగా ఉండటానికి మేము ట్రై చేస్తాం. బట్ ఈ సివిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతా కమ్యూనిటీ మీద ఉంటుంది. మరిగా పట్నం జనాలు పోలీసులు చూసుకుంటారని కాదు, మీ పిల్లల మీద మీరే ఓ కన్నేసి ఉంచుర్రి. అర్ధరాత్రి దాకా బండ్ల మీద తిరగకుండా చూసుకోర్రి. సంబరం కోసం మంచిగానే తిరుగుతారు గాని ఏదన్నా జరగరాంది జరిగితే ఆటంక ఎంత బాధపడ్డా ఏం పాయిదుండది. కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోర్రి అన్నట్టు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు చుట్టుముట్టు రాత్రి 11 గంటలకేంచి తెల్లారంగా 2 గంటల దాకా వాహనాల రాకపోకల మీద నిషేధం పెట్టిర్రు. ఇక ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ హైవే మీదకి పోయేందుకు అనుమతిస్తారట. బేగంపేట టోలీ చౌకి ఫ్లైఓవర్లు తప్ప పట్నంలో ఉన్న కడ్మ ఫ్లైఓవర్లన్నీ ఇవాళ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తారీఖు పొదటిల దాకా పరిస్థితిని బట్టి బంద్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక అట్లనే ప్రైవేట్ వాహనాలన్నీ పట్నం లోపలికి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి పోవాలని ముందుగానే చెప్పారు అధికారులు. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న మందు దుకాణాలన్నీ అర్ధరాత్రి 12 గంటల దాకా తెరిచే ఉంటాయి. బార్లు, క్లబ్బులు, టూరిజం ఏరియాలలో ఉన్న హోటళ్లు, అట్లనే ప్రత్యేకంగా అనుమతి తీసుకున్న ఈవెంట్లు రాత్రి 1 గంట దాకా నడిపించుకోవచ్చు. అంటే ఈ లెక్కన ఇవాళ మాత్రం మందు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉండేటట్టుగా అనొత్తున్నాయి. కానీ తాగి బండ్లు నడిపేటోళ్ళ మూతిల పుల్లబెట్టి చెకింగ్ చేసేందుకు సూతం శాన జాగలనే ఏర్పాట్లు చేసిరు ట్రాఫిక్ పోలీసులు. మొత్తం మీద అధికారులు చేసే పనులు అధికారులు చేస్తారు గాని మీరు మాత్రం తాగి బండ్లు నడపకుర్రి. మీరు పరిశాన్ల వాడకుర్రి, అవతలోళ్లను పరిశాన్ల వాడేయకుర్రి. ఎట్లాగూ మెట్రో రైళ్లను రాత్రి 1 గంట దాకా నడుపుతామని ఇప్పటికే మెట్రో అధికారులు ప్రకటించారు. కాబట్టి వీలైనోళ్ళు మెట్రోలనే ప్రయాణం చెయ్యిర్రి. సరే మరిగా 2025 కంటే బ్రహ్మాండంగా 2026 సంవత్సరం ఉండాలని మీరు కన్న కలలన్నీ అచ్చేయేడు తప్పకుండా నిజం కావాలని ఒకంత సంబురంగా మీరంతా ఉండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటా మీకు అందరికీ 2026 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.